వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. జగన్ కోవట్ వెంకట్రామరెడ్డికి సరిగ్గా బుద్ధి చెప్పారంటూ వస్తున్న వార్తలు, అది కూడా సెక్రటేరియట్ ఉద్యోగులు. సో ఆ విషయమై మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు సార్ ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. సో జగన్ కోవట్గా పిలువబడే వెంకట్రామరెడ్డికి ఎవరో కాదు, సెక్రటేరియట్ ఉద్యోగులే సరిగ్గా బుద్ధి చెప్పారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏంటండి అంశం? ఇప్పుడు వెంకటరామరెడ్డి ఆ రోజు కూడా అతన్ని ఎన్నుకున్నది అధికారం ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉద్యోగస్తులను భయపెట్టి అతన్ని నాయకుడిగా నిర్ణయించుకునే విధంగా ఆ రోజు వాళ్ళు చక్రం తిప్పారు. కానీ ఈరోజు పరిస్థితి వేరు. అతన్ని నాయకుడిగా ఎన్నున్న తర్వాత ఉద్యోగస్తుల సమస్యల గురించి పట్టించుకోకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుబంధంగా ఉద్యోగస్తులను తయారు చేసే కార్యక్రమంలో భాగంగా అతను చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఉద్యోగస్తులు అందరూ గుర్తించారు. కాబట్టి ఈరోజు అతను చిత్తుగా ఓడించడం కూడా జరిగింది. ఏదైనా ఒక రాజకీయ నాయకుడైనా, ఒక ఉద్యోగ సంఘ నాయకుడైనా, లేదంటే ఒక ఉద్యమాలు చేసే వాళ్ళకి ఏదైనా సరే ఒక దశ అనేది ఒకటి ఉండాలి. అది లేకుండా మేము ఏది చెప్పినా వింటారు, మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మా మాటే చెల్లుబాటు కావాలి, లేదు ఇప్పుడున్న అధికార పార్టీకి మనం కొమ్ముగాయాలా, కాబట్టి నాతో పాటు మీరు కూడా కట్టు బానిసలాగా వాళ్ళకి వ్యవహరించాలి అని చెప్పని ఈ విధంగా వ్యవహరిస్తే ఏం జరిగిద్దో ఇవాళ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతని మీద అనేక అభియోగాలు ఉన్నాయి. అలాగే వాళ్ళ శ్రీమతి ఆ పార్టీతో అంటగాగుతున్న విషయం కూడా అందరికీ తెలుసు. మరి ఈ పరిస్థితుల్లో ఎన్నాళ్ళు ఇంకా అతన్ని అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత అతను ఓడిపోవటం అంటే ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకి వాళ్ళు పెట్టినటువంటి 30,000 కోట్ల రూపాయల బకాయిల్లో 12,000 కోట్ల రూపాయలు కూడా తీర్చేసింది. కొన్ని అంశాలు కూడా మొన్న సామరస్యంగానే పరిష్కారం అయినాయి. గతంలో వీళ్ళు ఏదైతే కోరుకున్నారో వాటికి విరుద్ధంగా ప్రభుత్వం చేసినా కూడా నోరు మెదపలేని పరిస్థితి. ఈ నాయకులుగా ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో దానికి అనుగుణంగా ఒప్పేసుకొని బయటకు వచ్చిన తర్వాత సంఘ నాయకులు కాబట్టి వాళ్ళు సంతకం పెట్టిన తర్వాత అది చెల్లుబాటు అయ్యే విధంగా ఉండేది. ఆ రోజు ఎవరు ప్రశ్నించేది లేదు. ప్రశ్నించిన వాళ్ళు ఏం చేశారు, సూర్యనారాయణ కావచ్చు, చూస్తూనే ఉన్నాం. ఇక్కడ అధికార పార్టీ అండదండలు ఉంటే అరాచకం ఎలా చేయొచ్చు అని చెప్పిన వెంకటరెడ్డి కూడా చూపించాడు. పిహెచ్డి చేసినట్టే, అందులో అనుమానమే లేదు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని కూడా గమనించిన వాళ్ళే ఈరోజు అతన్ని చిత్తుగా ఓడించడం కూడా జరిగింది. ఇది ఏ ఉద్యోగ సంఘాన ఏ నాయకులకైనా సరే ఇది వర్తిస్తుంది. ఒక ఉద్యోగస్తులుగానే కాదు, ఏ నాయకులకైనా కూడా ఇదే వర్తించింది. ఎందుకంటే ముందుగా అధికారంలో వచ్చిన తర్వాత ఒక పదవి చేపట్టిన తర్వాత పదవికి ఇవన్నీ ఎప్పుడు తీసుకొస్తారు? నిజంగా ఇలాంటి ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళకి సమస్యలు ఏదన్నా ఉంటే సామరస్యంగా ప్రభుత్వంతో మాట్లాడుకొని ఘర్షణ వాతావరణం లేకుండా ఇద్దరికీ మేలు జరిగేలాగా. సహజంగా ఇద్దరికి మేలు అంటే వీళ్ళు ఒక 100 రూపాయలు కావాలంటారు, ప్రభుత్వం 40 రూపాయలు ఇస్తానంటది. అప్పుడు ప్రభుత్వం కలిసి మొగ్గు చూపారనుకోండి, ఉద్యోగస్తులకు అన్యాయం అనేటుంది. ఉద్యోగస్తులు మొండిగా ఉన్నారనుకోండి, ప్రభుత్వానికి నష్టం జరిగింది. ప్రభుత్వం అంటే ఎవరో ప్రజలు కదా. కాబట్టి సామరస్యంగా ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పని దాన్ని 50 రూపాయలు 60 రూపాయలకు ఒప్పించేసి సామరస్యంగా ముందుకెళ్ళడం. సహజంగానే ఎవరైనా కోరికలు కోరేటప్పుడు ఏ ప్రభుత్వం అయినా వాళ్ళు కోరిన కోరికలన్నీ తీరుస్తాయని వాళ్ళు అనుకోరు. అందుకనే ఒక కోరిక ఇంకా 4 కోరికలు జత చేస్తారు, ఎందుకంటే ఒకటైనా తీరుస్తారు కదా అనే ఉద్దేశంతో అలా ముందుకెళ్తూనే ఉంటారు. ఆ క్రమంలో భాగంగా వీళ్ళకు కూడా కొన్ని నెరవేరి అని చెప్పుకోవడం కోసం ప్రభుత్వాన్ని కూడా మొండిగా లేవు, మేము మీరు చెప్పిన దానికి ఒప్పుకొని ముందుకెళ్ళామని చెప్పని సామరస్యంగా తీసుకెళ్లే దాంట్లో వారధులుగా వ్యవహరించాల్సినటువంటి వీళ్ళు దాన్ని మర్చిపోయి మన విధి నిర్వహణ ఏంటి, మన విధి నిర్వహణలో ప్రజలకు మేలు చేస్తున్నామా లేదా, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నామా లేదా, దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఉద్యోగస్తులు చేసే చాలా చోట్ల ముఖ్యంగా రెవెన్యూలో చూసుకుంటా ఉంటే ఎంత దారుణంగా వ్యవహరించారంటే 5 సంవత్సరాల్లో ఇప్పటికీ 3 లక్షల పైచిలుకు ఫిర్యాదులు రెవెన్యూ మీదే వచ్చినాయి. అంటే వాళ్ళు ఏ విధంగా చేశారో ఒకసారి ఆలోచించుకోండి. అంటే ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చారు కదా, దానికి సంబంధించినటువంటి ముందుగానే వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా చేశారు. అదృష్టం బాగుండి ల్యాండ్ టైటిల్ యాక్ట్కు సంబంధించి అదృష్టం బాగుండి ప్రభుత్వం మారిపోయింది కాబట్టి
అందరూ కూడా ఈరోజు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ సమస్యలు ఇంకా కూడా ఒకదెగలేదు, వెంటాడుతున్నాయి. వాళ్ళు చేసిన దానికి ఈరోజు గ్రామాల్లో రైతులు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు, భూమి ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు. దానికి బాధ్యులు ఎవరు? ఈరోజు వాళ్ళు చేసిన తప్పులు రైతులు ఎందుకు మూల్యం చెల్లించాలి? ఈరోజు ఆ తప్పును సరిదిద్దాలంటే రైతుల దగ్గర కావచ్చు, ఆ భూ యజమానుల దగ్గర కావచ్చు, లంచాలు డిమాండ్ చేస్తూ ఇస్తే తప్ప మేము చేయమని అంటున్నారు అంటే చేయాల్సిన బాధ్యత వాళ్ళదా రైతులదా? అసలు రైతులకేం సంబంధం? ప్రభుత్వం ఉద్యోగస్తులు చేయాల. వాళ్ళు కదా తప్పులు రాసింది, వాళ్ళు కదా ఇవి కావాలని చెప్పని ఆ విధంగా చిత్రీకరించింది. కాబట్టి దానికి రైతుల్ని లేకపోతే మిగిలిన భూ యజమానుల్ని బాధ్యత ఎందుకు చేస్తున్నారు? ఇది ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి, ఎక్కడ ఎలా జరుగుతుంది ఏంటనే దాని గురించి. 2019కి ముందున్న దాన్ని ప్రామాణికంగా తీసుకొని తర్వాత వీళ్ళు చేసినటువంటి మార్పులు చేర్పులు ఎక్కడెక్కడ చేశారో అవన్నీ అదే ఉద్యోగస్తులు సరిచేసి కొత్త పాస్ పుస్తకాలు అవసరమైతే పాత వాటిని కంటిన్యూ చేస్తూ, పాత వాటిని ఇప్పుడు 2019 వాటిని కంటిన్యూ చేస్తూ దానికి అనుబంధంగా కొత్తవి తీసుకొని కనుక వస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఈలోపు రిజిస్ట్రేషన్ జరిగిన ఉంటాయి కదా కొన్ని, అందుట్లో వాళ్ళు గుర్తించి 13 లక్షల చిల్లరని గుర్తించేసి వాళ్ళు చుక్కల భూములు కావచ్చు, అసైన్మెంట్ భూములు కావచ్చు, వీటన్నిటికీ ఫ్రీ హోల్డ్ చేసేసేవాళ్ళు. వాళ్ళు ఎన్ని వేల ఎకరాల భూముల్ని రిజిస్టర్ చేయించుకున్నారో కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని సరిచేయించి ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి, అసైన్మెంట్ అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు వాళ్ళకి, మిగిలినటువంటి దేవాదాయ కావచ్చు, ధర్మాదాయ కావచ్చు, ఇలాంటి వాళ్ళకందరికి కూడా సత్రం మాన్యాలు అంటారు వాటికి కావచ్చు, వాటి భూములు వాటిని డిక్లేర్ చేయించేసి మిగిలిన రైతుల భూములు వాళ్ళకు సంబంధించినంత వరకు భూ యజమానులందరికీ కూడా వాళ్ళకి గనక ఇవ్వగలిగితే నిజంగానే ఈ ప్రభుత్వానికి తిరుగుండదని అయితే నేను భావిస్తున్నాను. ఇది చాలా ముఖ్యం. ఇది సత్వరం పరిష్కారం చేయాల్సింది వీళ్ళ చేతుల్లోనే ఉంది. ఎవరైతే ఏ ఉద్యోగి అయితే ఆ రోజు ఈ విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళాడో ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు నాయకుడు, వాడి స్వార్థం కూడా ఇందుట్లో ఒక్క నాయకుడి చేస్తే వాళ్ళు చేయాల్సిన అవసరం లేదుగా. వాళ్ళకి భూములు ఉంటాయి. ఈరోజు నువ్వు మారిన తర్వాత నీ భూమి తర్వాత వచ్చిన వాళ్ళు అలా చేస్తే నీ పరిస్థితి ఏంటి? కాబట్టి వాళ్ళ చేతే వాటిని సరిచేయించి న్యాయం చేయాల్సిన బాధ్యత అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఇతన్ని తొలగించారు ఉద్యోగస్తులందరూ కలిసి చేసిన తప్పుకి. అలాగే అలాంటి తప్పులు చేసినటువంటి ఉద్యోగస్తులందరి మీద కూడా చర్యలు తీసుకునే ముందు సరి చేయించిన తర్వాత వాళ్ళకి శిక్షలు ఇస్తే భవిష్యత్తులో ఇంకోళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ముందుకెళ్తారు. ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది చిలికి గాలివాన కాకుండా దాన్ని ముందుగానే అడ్డుకట్ట వేయగలిగితే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అనుకున్న సక్సెస్ అయినట్టే. లేదంటే అసంతృప్తి అనేది అది చాలా దావానంలో వ్యాపిస్తూ ఉంటుంది. దాన్ని ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. చాప్ కింద నీరు కనిపించదు కదా. కాబట్టి ముందు గ్రామ స్థాయిలో మీరు పర్యటించండి, వాళ్ళ సమస్యలు అర్థం చేసుకోండి. అక్కడికక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు, ఏ గ్రామానికి ఆ గ్రామం పరిష్కారం అయ్యే సమస్యలు అది తిరిగి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ బాబు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వాళ్ళు గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ప్రజా దర్బార్లు ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చి చెప్పుకునే పరిస్థితిని మీరు తీసుకొస్తున్నారు అంటే ఉద్యోగస్తులు ఎన్ని తప్పులు చేశారో దానికి రాజకీయ నాయకులు ఎంత ప్రోత్సాహం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా దాన్ని పరిష్కారం చేయాలి అంటే ఎక్కడ ఎవరైతే దానికి బాధ్యులైనటువంటి ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళ ద్వారానే సరి చేయించాలని చెప్పని ఇప్పుడు ఎన్నికైన ఎవరైతే ఉన్నారో ఈ సంఘ నాయకులందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి మీ సభ్యులకు చెడ్డ పేరు రాకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా, ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా, ప్రజలకు మేలు జరిగే విధంగా మీరు చేసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో ఒక్క మాటలో చెప్పాలంటే లేట్ అయినా కానీ ధర్మమే గెలుస్తుందంటారా? ఇప్పుడు అదే జరిగింది అంటారా? ఇప్పుడు అవన్నీ పాత సామెతలండి. ఈరోజు ఒక సమస్య ఉందని చెప్పని న్యాయస్థానానికి వెళ్తారు, వాళ్ళు చనిపోతారు, వాళ్ళ పిల్లలు కూడా చనిపోతారు, తర్వాత తీర్పు వస్తుంది. ఏమి న్యాయం గెలిచినట్టు చెప్పండి? ఎవరికి న్యాయం జరిగినట్లు? ఎవరికి న్యాయం జరిగినట్లు? అది కాదు కదా. మీ చేతుల్లో ఉన్నటువంటి సత్వరం పరిష్కారం అయ్యే సమస్యల్ని ముందు పరిష్కరించండి. ప్రభుత్వం పరిష్కారం చేయలేని సమస్య అంటూ ఏది ఉండదు.
జటిలమైన సమస్య ఉంటే ఎందుకు ఆ విధంగా అయిందని చెప్పని అర్థమయ్యే రీతిలో అందరిగా చెప్తే అందరూ సర్దుకుంటారు. ఎప్పుడైతే రాజకీయ నాయకులు, అధికారులు, లాయర్లు జోక్యం చేసుకుంటారో అప్పుడే ఏ సమస్య అయినా జటిలమైంది. పరిష్కారం చేయాలని ఇలా ముగ్గురికి కనుక ఉంటే ఎక్కడికక్కడ పరిష్కారం అయింది. ఇది గమనించుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.